నమస్తే, నా పేరు ప్రశాంతి. సి న్యూస్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విజయవాడ జైల్లో అనిత ఆకస్మిక తనిఖీలు, అధికారులపై హోంమంత్రి ప్రశ్నల వర్షం. పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయాలి, ఆదివాసీ మహాసభ తరపున డిమాండ్. ఏనాడైనా బీసీల సమస్యలపై పోరాడారా? యనమలపై రెడ్డి సుబ్రహ్మణ్యం మండిపాటు. సుబ్రహ్మణ్య స్వామి జగద్రక్షకుడు, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధకులు పళనిస్వామి. ఊడిమూడి పంట కాలువలో కారు ప్రమాదం, ఒకే కుటుంబంలోని ముగ్గురు గల్లంతు. గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డి జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సమయంలో కొత్త ఫ్రిడ్జ్, టీవీలు ఎందుకు కొన్నారు? ఆ సమయంలో ఏం జరిగింది? నిజం చెప్పండి. ఎవరి ప్రోద్బలంతో ఇదంతా చేశారు? ఎప్పుడూ లేనిది ఆ సమయంలోనే ఎందుకు హడావిడిగా కొని కారాగారానికి తరలించారు అని హోంమంత్రి వంగలపూడి అనిత ప్రశ్నించారు. అవినీతి పరులకు కొమ్ము కాసి మీ ఉద్యోగానికి ఎసరు తెచ్చుకోవద్దని ఆమె హెచ్చరించారు. విజయవాడలోని జిల్లా జైలును ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఖైదీల బ్యారక్లకు వెళ్లి వారితో మాట్లాడారు. ఆహారం, వసతులు, ఆరోగ్యం గురించి వాకబు చేశారు. అనంతరం జైలు సూపరింటెండెంట్ పాల్, జైలర్లు గణేష్, వేణు, డిప్యూటీ జైలర్ నాయక్తో మాట్లాడారు. గనుల శాఖలో అక్రమాలకు సంబంధించి ఏసీబీ అరెస్ట్ చేసిన ఆ శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డి ఈ ఏడాది సెప్టెంబర్ 27 నుంచి నవంబర్ 16 వరకు రిమాండ్ ఖైదీగా విజయవాడ జైల్లో ఉన్నారు. ఆ సమయంలో టీవీలు, ఫ్రిడ్జ్ను కొని జైలులో పెట్టడంపై ఆరోపణలు వెల్లువెత్తాయి. కారాగారంలో ఇన్ని వసతులు కల్పించాల్సిన అవసరం ఏముందని మంత్రి జైలు అధికారులను ప్రశ్నించారు. ఇన్సులిన్, ఇతర మందులు భద్రపరుచుకునేందుకు ఒక ఫ్రిడ్జ్ కావాలని అక్టోబర్ 4న జైలు వైద్యుడు రాతపూర్వకంగా అడిగారని, అయితే తాను దానిపై సంతకం పెట్టలేదని పర్యవేక్షకుడు మంత్రికి వివరణ ఇచ్చినట్లు తెలిసిందే. విజయవాడ జైలులో వెంకటరెడ్డి రిమాండ్ ఖైదీగా ఉన్న సమయంలో కొన్ని వస్తువులు కారాగారంలోకి వెళ్లాయన్న ఆరోపణలపై విచారణ చేపట్టాం. దర్యాప్తు 3 రోజుల్లో పూర్తవుతుంది. బాధ్యులని తేలిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని మొత్తం భ్రష్టు పట్టించేసి, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి, రాష్ట్రంలో ఉన్న సంపదను అంతటినీ దోపిడీ చేసి, ఆఖరికి రాష్ట్ర ప్రజల తాలూకా ఆస్తులు కానీ, ప్రభుత్వ సంస్థల తాలూకా ఆస్తులు కానీ, ప్రైవేటు సంస్థల తాలూకా ఆస్తులు కానీ అన్నీ కొల్లగొట్టి పీకల మీద కత్తిలు పెట్టి వాళ్ళ పేర్ల మీద రాయించుకొని ఈరోజు అవన్నీ కూడా బయటకు వస్తున్నాయన్న భయంతో చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడితేనో, లోకేష్ గారి మీద మాట్లాడితేనో టాపిక్ డైవర్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో నోటికి వచ్చినట్టు మాట్లాడే పరిస్థితి. నేనేమంటానంటే, ఒకళ్ళ గురించి మాట్లాడేటప్పుడు 2 రకాలుగా ఆలోచించుకోవాలి. అవతల వ్యక్తి స్థాయి, అవతల వ్యక్తి వయసు, అట్ ద సేమ్ టైం మన స్థాయి, మన వయసు, 2 కూడా ఆలోచన చేసుకోవాలి ఒక రాజకీయ నాయకుడు మాట్లాడేటప్పుడు. అటువంటిది అతని స్థాయి, అతని వయసుని మర్చిపోయి ఏదో నోటికొచ్చినట్టు చిల్లరగా తిరిగే వాళ్ళు మాట్లాడినట్టు కూడా సొసైటీలోకి ఒక రెప్యుటేషన్ పోస్ట్లో ఉండి మీడియా ముందు మాట్లాడేటప్పుడు కూడా నోటికొచ్చినట్టు మాట్లాడడం అనేది అతని తాలూకా దాన్ని ఏమంటారంటే నైతికతకి మనం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారత రాజ్యాంగాన్ని, చట్టాలను, కోర్టు తీర్పులను సక్రమంగా అమలు చేయకుండా అడుగడుగునా మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నాయని ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు అయినాపురపు సూర్యనారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా పోలవరం నిర్వాసితుల హక్కులు మానవ హక్కులేనని నినదిస్తున్నట్లు చెప్పారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 17368, 17705, 18020, 19067, 19717, 27095 ఆఫ్ 2005-2007లో ఇచ్చిన ఆదేశాల మేరకు పోలవరం ముంపు గ్రామాలైన 276 గ్రామాలను R&R కాలనీలకు తరలించే వరకు నీరు నిల్వ చేసే విధంగా కాపర్ డ్యాం నిర్మాణం చేపట్టకూడదన్నారు. 2014 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త భూసేకరణ చట్ట ప్రకారం ప్రాజెక్టు నిర్మాణ పనులకు 6 నెలల ముందే నిర్వాసితులను ఖాళీ చేయించి R&R కాలనీలకు పంపించాల్సి ఉన్న కోర్టు ఆదేశాలను, చట్టాలను ఉల్లంఘించి కాపర్ డ్యాం నిర్మాణం చేపట్టిందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరంపై మరొక శ్వేతపత్రం విడుదల చేసి కేంద్రం ఇస్తున్న 12,517 కోట్లలో R&R ప్యాకేజ్కు భూసేకరణ చేసే కేటాయింపులను ప్రకటించాలని డిమాండ్ చేశారు. జేఏసీ సభ్యుడు చెల్లం శేఖర్ సంతోషకుమారి మాట్లాడారు. అల్లూరి సీతారామరాజు జిల్లా నాయకుల గడుతూరి చిన్నారావు, అరగంటి వీరభద్రరెడ్డి, కిచ్చల అబ్బాయి రెడ్డి, జక్కల పాండవులు, మద్దిపాటి సతీష్, పోసమ్మ, సోడే పుష్ప, వేమగిరి వెంకటేశ్వరరావు, గుంటి బుజ్జి, ఏలూరు జిల్లా నుంచి పూనెం విష్ణు, మీడియం వెంకటేష్, తాళ్ళూరి భవానీ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక బ్యాచ్ రిట్ పిటిషన్స్లో 2007లో ఇచ్చినటువంటి ఆదేశాలు ఏంటంటే పోలవరం విషయం మీద
నిర్వాసితులందరినీ తరలించిన తర్వాత మాత్రమే ప్రాజెక్టులో నీరు నిల్వ చేసేటటువంటి ప్రాజెక్టు పనులు చేపట్టాలి. అప్పటి వరకు చేపట్టకూడదని 2007లోనే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలకు అనుగుణంగానే 2014 జనవరి 1వ తారీఖు నుంచి వచ్చినటువంటి కొత్త భూసేకరణ చట్టంలో కూడా నిర్వాసితులందరినీ తరలించిన 6 నెలల తర్వాత మాత్రమే ప్రాజెక్టు పనులు చేయాలి, ప్రాజెక్టులో నీరు నిల్వ చేసేటటువంటి ప్రక్రియ స్టార్ట్ చేయాలని చెప్పేసి చెబితే 2016లో కాఫర్ డ్యామ్ నిర్మాణం చేపట్టారు. ఇది హైకోర్టు ఆదేశాలకు విరుద్ధం, కొత్త భూసేకరణ చట్టానికి విరుద్ధం. ఈ కాఫర్ డ్యామ్ చేపట్టడం వల్ల ఏమైంది, అంతకుముందు మొత్తం కాంటూర్ లెవెల్సే మారిపోయినాయి. అంతకుముందు 45 మీటర్ల వరకు కూడా ములగదు ఆ హైట్లోని అన్న దేవీపట్నం కొన్ని గ్రామాలు 35 మీటర్లకే మునిగిపోయినాయి ఈ కాఫర్ డ్యామ్ వల్ల, నీరు వెనక్కి తనిపెట్టేయడం వల్ల. దీనివల్ల ఇప్పటి ప్రభుత్వం అనాలోచితంగా చేసినటువంటి కావాలని చేసినటువంటి దీనివల్ల ఏమైందంటే ఇవాళకి కూడా దేవీపట్నం గ్రామస్తులు అద్దెంట్లలో ఉంటున్నారు. ఇంకా కాలనీ కూడా వాళ్ళకి నిర్మించలేదు. ఎందుకంటే సెకండ్ ఫేజ్లో చేద్దాం అనుకున్నారు. ఈ లోపల ముందుగానే వాళ్ళు ఖాళీ చేసేసి బయటకు వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. ఇవన్నీ కూడా మానవ హక్కుల ఉల్లంఘనల కిందే వస్తాయి. 2021 జూన్ 30వ తారీఖుని ఒక జీవో ఇచ్చేసి ఇప్పటికీ కూడా ఇన్ని సంవత్సరాలు అయినా సరే ఒక్కడికి కూడా ఈ జీవో ప్రకారం కాంపెన్సేషన్ ఇవ్వలేదు. ఇవన్నీ కూడా మానవ హక్కుల ఉల్లంఘనలుగానే ప్రభుత్వాలు చేస్తున్నటువంటి మానవ హక్కుల ఉల్లంఘనగానే భావించాలి. ఎస్ఈజెడ్ విషయం కూడా ఇవాళ వాళ్ళ రైతులు కూడా డిమాండ్ చేస్తున్నారు, మా భూములు మాకు తిరిగి ఇవ్వాలని చెప్పేసి. ఎందుకంటే ఎస్ఈజెడ్ అనేది ఒక పెద్ద కుంభకోణం. జరుపుకుంటున్నాం కానీ మన ప్రపంచంలో కూడా ఎక్కడ కూడా మానవ హక్కులు సక్రమంగా అమలు కావడం లేదు. ఎందుకంటే ఏదైతే జాతీయ ప్రాజెక్టు పేరుతో మరి నిర్వసితులు చేస్తున్నారో ప్రధానంగా నిర్వసితులు అయ్యేది మాత్రం ఆదివాసులు మాత్రమే. కావున నేటికి మరి పోలవరం జాతీయ ప్రాజెక్టు ప్రారంభమై మరి 10 సంవత్సరాలు పూర్తయినప్పటికీ నేటికి అక్కడ ఆ ప్రాంతానికి మీరు వచ్చి చూసినట్లయితే నేటికి అక్కడ సక్రమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించలేదు. మీరు అక్కడ ఉన్నటువంటి ప్రధానంగా కొనమూలు గ్రామానికి వచ్చినట్టయితే అక్కడికి వచ్చినటువంటి ఆ చుట్టూ మరి మురుగునీరుతో గృహాలు ఉన్నాయండి. అసలు ఏ ప్రాంతంలో కూడా ఎవరు కూడా అలా ఉండరు. మరి అంత దుర్భర పరిస్థితిలో ఉన్నారు. ఇప్పటికీ నేటికి భూమికి భూమి ఇవ్వలేదు. అలాగే ఇంకా 18 సంవత్సరాల ప్యాకేజ్ ఇవ్వలేదు. అక్కడ చెట్లకి డబ్బులు ఇవ్వలేదు. అదే ఎల్ఎంసీ యూనిట్కి వెళ్ళి అడిగితే మీరు అగ్రికల్చర్ నుంచి హార్టికల్చర్ నుంచి మీరు రిపోర్ట్ తెచ్చినట్టయితే ఇస్తాము అనేటువంటి మరి ధోరణితో మరి అధికారులు మాట్లాడుతున్నారు. టీడీపీ సీనియర్ నేత టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడిపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం ఫైర్ అయ్యారు. 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న యనమల ఏనాడైనా బీసీల గురించి మాట్లాడారా అని యనమలను నిలదీశారు. రాజమహేంద్రవరంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ యనమలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాకినాడ సెస్లో బీసీ రైతులకు అన్యాయం జరుగుతుంటే ముఖ్యమంత్రితో కూర్చొని మాట్లాడొచ్చు కదా, యనమల కులాల పేర్లు పెట్టి బహిరంగ లేఖ రాయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. యనమల తనకు పదవి రాలేదని ఇలా లేఖ రాశారని భావిస్తున్నానని, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లో అత్యధిక సంఖ్యలో కాపులు సెట్టిబలిజులు ఉన్నారు. ఈ వర్గాలకు మంత్రి పదవి కోరుకోవడం సమంజసమేనని వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు సెట్టిబలిజులకు సరైన పదవి రాకపోవడానికి యనమలే కారణమని భావించాల్సి ఉంటుందని, తెలుగుదేశం పార్టీలో పదవులు అనుభవించి ఇప్పుడు అధికారంలో ఉండి ఇలా బహిరంగ లేఖ రాయడం ఏమాత్రం సరికాదన్నారు. టీడీపీలో యనమల క్రమశిక్షణ గీత దాటారా లేదా అన్నది మా అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మా యువనేత లోకేష్ బాబు చూసుకుంటారని పేర్కొన్నారు. బీసీలకు ఏ అన్యాయం జరిగిందో, ఏ వ్యక్తుల ద్వారా జరిగిందో వివరంగా యనమల సమాధానం చెప్పాలని నిలదీశారు. బీసీలకు అన్యాయం జరిగింది కాకినాడ సెస్లో అని ఒక బహిరంగ లేఖ రాయడం ఆయనకు స్వేచ్ఛ ఉంది, నాకు కూడా ఒక స్వేచ్ఛ ఉంది. నా అభిప్రాయాన్ని వ్యక్తం చేసేది ఆ రకంగా రాసి ఉండకూడదు అనేది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. ఇకపోతే వారు రాస్తే రాసి ఉండొచ్చు. బీసీలకు అన్యాయం జరుగుతుంది కాకినాడ సెస్లో అని చెబుతూ ఏ వ్యక్తుల వల్ల అన్యాయం జరుగుతుందో చెప్పాలి. ఆ వ్యక్తులు చివర ఆ కులాన్ని చేర్చి ఆ కులము యొక్క మనోభావాలను దెబ్బతినేలా ఆ లేఖలు ఉండకూడదు. కేవీ రావు వల్ల జరుగుతుంది అంటే కేవీ రావు వల్లే చెప్పాలి. కేవీ రావు చౌదరి మురళీకృష్ణ వల్ల జరుగుతుందంటే మురళీకృష్ణ అని చెప్పాలి. మురళీకృష్ణ చౌదరి
జిఎంఆర్ వాళ్ళు జరుగుతుందంటే జిఎంఆర్ అని చెప్పాలి. జిఎంఆర్ వైశ్య అని ఒక వ్యక్తి వల్ల అన్యాయం జరిగితే ఆ వ్యక్తినే చెప్పాలి తప్ప చివర ఆ కులాన్ని జోడించి లేఖ రాయడం నా వ్యక్తిగతంగా నాకు కూడా నచ్చలేదు. ఈ చెట్టి బలిజలకి ఈనాటి వరకు కూడా మంత్రి రాకపోవడానికి కారణం ఎవరు? ఒక సాటి అంటే యాదవులకి మేము వ్యతిరేకం కాదు, ఏ కులానికి వ్యతిరేకం కాదు, అది ఇంకొక చోట వారు పొందవచ్చు. ఈ జిల్లాకు వచ్చేసరికి చెట్టి బలిజ సామాజిక వర్గాన్ని కానీ మిగతా సామాజిక వర్గాలు వెనుకబడే కులాలను కానీ అనగద్రొక్కే ప్రక్రియ వారే చేశారని ఒక వాదన కూడా ఉంది సమాజంలో. అందుకే రామకృష్ణుడు గారు మరి ఏదైనా మరి కలత చెంది మంత్రి పదవి లేదని ఈ రకంగా మాట్లాడుతున్నారేమో మాకు తెలియదు. కానీ ఈయన బీసీల గురించి నిజంగా ఉద్యమం చేపట్టగలిగితే ఏం అన్యాయం జరిగింది, ఎలా అన్యాయం జరిగింది, ఎవరి వల్ల అన్యాయం జరిగింది మీరు చెప్పడానికి ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయండి. ప్రత్యక్షంగా ఉద్యమం చేపడదాం. మీరు ముందుంటారా అని నేను అడుగుతూ ఉన్నా మీ ద్వారా. స్థానిక లాల చెరువు హౌసింగ్ బోర్డు కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి మహోత్సవాల ముగింపులో భాగంగా ఆలయం వద్ద మంగళవారం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధకులు పళని స్వామి వారిచే శ్రీ సుబ్రహ్మణ్య తత్వ వైభవంపై ఉపన్యాసం ఏర్పాటు చేశారు. ఆలయ ధర్మకర్త నండూరి సుబ్బారావు వేద పండితులు పళనిస్వామికి స్వాగతం పలికి పూలమాలలతో సత్కరించారు. దేవసేనాధిపతిగా ఉన్న సుబ్రహ్మణ్య స్వామి మన నాయకుడిగా ఉన్నాడని, అటువంటి దివ్య మంగళమూర్తిని ఒక్క మంగళవారమే కాకుండా అన్ని రోజులు ప్రజలకు తమ వంతుగా పూజాది కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. స్కంద పురాణ అందరికీ ఒకటేనని, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనలు, పూజలు, ఉత్సవాలను శాసనాల ప్రకారమే జరిగేలా చూడాలన్నారు. కావడి ఆరాధన అంటే స్వామివారికి ప్రీతిపాత్రమని, భక్తులు తమ శక్తి కొలది కావడి ద్వారా పూజా ద్రవ్యాలు, పళ్ళు, పలహారాలు సమర్పించడం అలవాటు చేసుకుంటే మిగిలిన వారికి కూడా స్ఫూర్తిగా ఉంటుందన్నారు. రాక్షస సత్వం తెలిసిన వారికి కూడా మోక్షం కల్పించిన సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి ఆరాధించడం వల్ల సర్వశుభాలు కలుగుతాయన్నారు. సర్పరూపం, మానవ రూపం ఎలా పూజించినా ఆ స్వామి భక్తుల్ని కరుణిస్తాడని గ్రహించాలని పేర్కొన్నారు. దక్షిణ భారతదేశం కేంద్రంగా సుబ్రహ్మణ్య స్వామి జగద్రక్షణ చేస్తున్నారని, ఎవరు ఎప్పుడు ఎక్కడ పిలిచినా వారిని అనుగ్రహించడం జరుగుతుందన్నారు. ఇక్కడ మంచి అర్చకులు, దేవుడి సేవ చేసే కమిటీ ఉందని ప్రశంసించారు. స్థానిక మహిళలు, భక్తులు, పెద్దలు తరలివచ్చి పళనిస్వామి ప్రసంగాన్ని శ్రద్ధగా ఆలకించారు. తండ్రి దగ్గరికి ఏ బిడ్డ వచ్చినా అడిగినా బిడ్డ పడిపోతున్న దశలో నువ్వు పడిపోవడమే నాకు కావాలని ఏ తండ్రి అంటాడా? అలా అంటే కన్నతండ్రి అవుతాడా? అలా అనని తండ్రి కన్న తండ్రి కానీ సుబ్రహ్మణ్యం వచ్చి పెట్రాలని చెప్పి పేరన్నమాట. అవును అంటే ఆయన కన్న తండ్రి. తండ్రి అంటే భయం ఉండాలి, కానీ తండ్రి ప్రేమలు దూరమే భయం మాత్రం ఉండకూడదు. అవునంటే కదా, తండ్రి అంటే భయం ఉండాలి, తండ్రి ప్రేమలు దూరమైనంత భయం ఉండేది కాదు. కాబట్టి ఆయన వచ్చి కన్న తండ్రిగా మనల్ని కొంచెం దారుల కష్టం కోసం ఓ పెద్దరికాన్ని వ్యవహరిస్తాడేమో కానీ ఆయన దగ్గర కసరైతనము, కర్కసంగా కోపము లేదు. ఆయనకు కోపం అంటే నా కోపం వస్తుంది. చెప్పండి, ఆయన గురించి తెలియదు కోపం చేయగలుగుతుంది చెప్పడం. పిల్లల్ని ఇవ్వడం చూసామా? పెళ్లి లేని వాళ్ళకి పెళ్లిళ్ళు ఇవ్వడంలో చూసామా? రుణబాధలు చూసామా? ఆరోగ్యాన్ని ఆయన కోపం ఎదురు చూసాం ఒకసారి చెప్పాలి. ఆ మనసుతో మనం అర్థం చేయాలి. ఇలాగే చేయాలి, అలాగే చేయడం లేదు. పండిత పూజకి, పామర పూజకి ఆయన ఒకేలాగా చూపిస్తాడనమాట. తెలిసిన వాళ్ళు తెలిసినట్టు, తెలియని వాళ్ళు తెలియనట్టు చేసుకుంటారు. అయితే మన ఉభయ తెలుగు రాష్ట్రాలలో సుబ్రహ్మణ్య స్వామి అంటే అపారమైన భక్తి ఉంది, అందులో సందేహం లేదు. కానీ అవగాహన లేదు. కొంత అవగాహన కనుక మనం కొంచెం నేర్చుకున్నామంటే ఆరాధన ఎక్కడో ఉంటుంది. పైగా ఆయన లోపల ఉన్న మూర్తి ఆయన ఏ విధంగా ఆవిర్భవించబడ్డాడో కృతికా నక్షత్ర మాతృ దేవతకి అదో స్వరూపంతా అయ్యవారు లోపల మనకి దర్శనం ఇస్తున్నారు. బయటకు వచ్చి ప్రాణాలు రక్షించుకున్నామని చూస్తే మానవుడి చేతుల్లో చచ్చిపోతున్నాయి. అప్పుడు ఆదిశేషుడు అంటాడు, స్వామి మానవుడు ఈ విషయం తెలియక మా జాతిని అంతమందించి వాళ్ళకి అకారణంగా సర్పదోషాలు అంటుకున్నాయి, మహాకాల సర్పదోషాలు అంటుకున్నాయి, నేనేం పాపం చేశావని చెప్పి మమ్మల్ని చంపేశావు, అందుకని మాకు ఎందుకు ఇంత మహాపాపం జరిగిందని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే మమ్మల్ని చంపినందుకు గాను మీరు ఆచరణంతో మీకు మీ కుటుంబాలకి కూడా సర్పదోషాలు అంటుకోగలరా అని చెప్పి వాళ్ళు శపించేశారు. అకారణంగా వాళ్ళు శాపగ్రస్తులు అయిపోతున్నారు. వీటి చూస్తే సర్పజాతి అంతరించుకుపోతుంది. మా జాతిని కాపాడడానికి రాన్న ఆదిశేషుడు యొక్క మొర వినిపించుకుని సుబ్రహ్మణ్యేశ్వరుడు సర్పరూపంలో ఆకార లోపంలోకి రావడం,
తారకాసురుడితో తలబడడం, తారకాసురుడి బాడీకి తట్టుకోలేక ఈ సుబ్రహ్మణ్యేశ్వరుడి బాడీకి తట్టుకోలేక తారకాసురుడు పలాయనం చెందడం, ఇటువంటివన్నీ జరిగిపోయాయి. ఇంకా వెళ్ళిపోతూ సుబ్రహ్మణ్యుడు అంటాడు, మీకు నేను అభయం ఇస్తున్నాను, నా అంశాన్ని మీకు ఇస్తున్నాను, కాబట్టి మీరు మాత్రం ఈ ధైర్యంతో మీరుండి ఏ దుష్టశక్తులను ఎదుర్కోండి. ఉడిమూడి గ్రామ శివారు చింతవారిపేట సమీపంలో మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు కారు ప్రధాన పంట కాలువలో దూసుకెళ్లింది. రావులపాలెం మండలం ఈతకోట వద్ద భార్య కారు డ్రైవింగ్ తీసుకుందని భర్త విజయ్ కుమార్ చెబుతున్నారు. భార్య ఉమా, పెద్ద కుమారుడు మనోజ్, రెండవ కుమారుడు రిషి కలిసి విశాఖపట్నం నుంచి పి గన్నవరం మండలం పోతవరం సొంత గ్రామానికి చేరుకునే క్రమంలో కారులో వస్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. పెద్ద కుమారుడు మనోజ్ కారు నుండి గట్టుకి చేరుకోకపోవడంతో ఒడ్డుకు వచ్చిన భార్య చిన్న కుమారుడు మనోజ్ను రక్షించే సమయంలో మళ్లీ కాలువలోకి వెళ్లగా ముగ్గురు గల్లంతయ్యారని భర్త తెలిపాడు. సంఘటన స్థలానికి స్థానిక ఎస్ఐ శివకృష్ణ బృందం చేరుకుని విచారణ చేపట్టారు. మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఉద్యోగుల సమ్మె మంగళవారం నాటికి 2వ రోజుకు చేరుకుంది. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించి మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్ల అసోసియేషన్ డిమాండ్లను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఉపాధ్యక్షుడు సోమాదుల యేసుబాబు డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చినా ఇంతవరకు కనీస స్పందన చూపలేదని మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్ల యూనియన్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె ఆపేది లేదని ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. 2వ రోజు శిబిరం వద్ద యూనియన్ నాయకులు మాట్లాడుతూ దీర్ఘకాలికంగా ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్లు డిసెంబర్ 8వ తేదీ అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్లినట్లు తెలిపారు. గత 25 సంవత్సరాల నుంచి ఇంజనీరింగ్ కార్మికులు రాష్ట్రంలో చాలా దుర్లభమైన జీవితాన్ని గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కనీస వేతనం చెల్లించకపోవడం వల్ల బతుకు భారంగా మారిందని, ప్రస్తుతం జీతం 15,000 రూపాయలు అయితే చేతికి వచ్చేది మాత్రం 13,037 రూపాయలుగా ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం పెరిగిన ధరలకు అనుగుణంగా తమ జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. టెక్నికల్ వర్కర్లకు 29,200 రూపాయలు, నాన్ టెక్నికల్ వర్కర్లకు 24,500 రూపాయలు జీతం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 15 సంవత్సరాలకు పైబడిన కార్మికులను క్రమబద్ధీకరించాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు సిరికి ప్రసాద్, పాలిక బాలభవానీ కుమార్, మందనక్క సాయి, బొక్క శ్రీను, వాక రవీంద్ర, గంధ గణేష్, కొమ్ముబైన ఎల్లరాం తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా 5 డిమాండ్లు ఉన్నాయి. టెక్నికల్, నాన్ టెక్నికల్ వాళ్ళ విభాగంలోనే టెక్నికల్ ఉన్న వాళ్ళకి 29,200 రూపాయలు ఇమ్మని, మరియు నాన్ టెక్నికల్కి 24,500 రూపాయలు ఇమ్మని మేము ప్రభుత్వానికి విన్నపిస్తున్నాం. గత ప్రభుత్వంలోనే మేము పారిశుద్ధ కార్మికులతో సమ్మెలోకి రమ్మంటే మేము సమ్మెకి వెళ్ళలేదు. మేము జీతాలు మీకు పెంచుతాం, మీరు సమ్మెకి వెళ్ళొద్దు అని చెప్పేసి ప్రభుత్వ అధికారులు గత ప్రభుత్వంలో మాకు విన్నపం జరిగింది. కానీ మాకు ఇప్పటి వరకు పారిశుద్ధ కార్మికులు జీతాలు పెంచారు కానీ మాకు మాత్రం పెంచలేదు. మా ఈ కరువు పచ్చో కాలంలోనే మేము 13,000 రూపాయలతో మేము జీవించలేకపోతున్నాం. ఈ పిల్లలకి చదువులే చేయించలేకపోతున్నాం. ఇది బతుకు జీవనం మాకు విధానం అయిపోతుంది. మేము ఆదివారం అర్ధరాత్రి నుంచి సమ్మెకి వెళతామని చెప్పేసి 8వ తారీఖు 12 నెల 24న మేము సమ్మెకి వెళతాము అని చెప్పేసి ముందుగానే హెచ్చరించాం. అయినా ప్రభుత్వం నుంచి సమాధానం రాలేదు. కానీ మేము స్ట్రీట్ లైటింగ్, మామూలు వాటర్ హౌస్ ఆపుతామని చెప్పేసి ప్రత్యేకంగా పరోక్షంగా మామూలు చెప్పినా మామూలు మేము నిన్న సమ్మెకి దిగాము. కానీ మేము సమ్మె చేసిన తర్వాత కూడా మేము శాంతియుతంగా చేస్తుంటే మేము కూర్చుంటగానే మామూలు టౌన్ ప్లానింగ్ వాళ్ళు వచ్చి మిమ్మల్ని టెంట్ తీసేయమన్నారు కమిషనర్ గారని. మేము కూర్చుంటగానే టెంట్లో తీసి మమ్మల్ని బెదిరించారు. అయినా సరే మేము సమ్మె కొనసాగించాం. ఈరోజు కూడా రెండో రోజు సమ్మె చేస్తున్నాం. స్థానిక లాల చెరువు హౌసింగ్ బోర్డు కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి మహోత్సవాల ముగింపులో భాగంగా మంగళవారం ఆలయం వద్ద భక్తులకు భారీ ఎత్తున అన్న ప్రసాద వితరణ చేశారు. అన్ని కౌంటర్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఆలయ ధర్మకర్త నండూరి సుబ్బారావు ఆధ్వర్యంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి మహోత్సవాలు ఈ నెల 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఘనంగా నిర్వహించారు. ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు పెద్ద ఎత్తున నిర్వహించారు. మంగళవారం జరిగిన అన్న సమారాధన కార్యక్రమంలో సుమారు 3,500 మంది భక్తులు స్వామివారి అన్న ప్రసాదాలను స్వీకరించారు. హౌసింగ్ బోర్డ్ కాలనీ, లాలా చెరువు, స్పిన్నింగ్ మిల్ కాలనీ తదితర ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులు అన్నప్రసాద కౌంటర్ల వద్ద బారులు తీరారు. లాలా చెరువు మాజీ సర్పంచ్ మెట్ల యేసుపాదం, ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక పెద్దలు భక్తులకు సహాయ సహకారాలు అందించారు. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దయ వల్ల షష్ఠి మహోత్సవాలను విజయవంతంగా నిర్వర్తించగలిగామని, ఆ స్వామి దయ ప్రజలందరిపైన ఉండాలని నండూరి సుబ్బారావు ఆకాంక్షించారు.
రాష్ట్ర శాసనమండలి తూర్పు పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో అభ్యర్థి బొర్రా గోపిమూర్తి అవసరమైన కోటాకు మించి ఓట్లు సాధించి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. సోమవారం స్థానిక జేఎన్టీయూ కాకినాడ ప్రాంగణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లైబ్రరీ గ్రౌండ్ ఫ్లోర్లో ఈ ఎన్నిక ఓట్ల లెక్కింపు జరిగింది. ఎన్నికల పరిశీలకులు కె హర్షవర్ధన్, రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలో నిర్వహించారు. 14 టేబుళ్లపై ఉదయం 8 గంటలకు ప్రారంభించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ మధ్యాహ్నం 1 గంటకే పూర్తయింది. ఈ ఎన్నికలో మొత్తం పోలైన 15,494 ఓట్ల లెక్కింపులో 814 చెల్లని ఓట్లు పోను మిగిలిన 14,680 వ్యాలిడ్ ఓట్లలో బొర్రా గోపిమూర్తికి 9,165 ఓట్లు తొలి రౌండ్లోనే లభించాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన ఇతర అభ్యర్థులు గంధం నారాయణరావుకు 5,259, దీపక్ పులుగుకు 102, నామన్న వెంకటలక్ష్మికి 81, డాక్టర్ నాగేశ్వరరావు కవలకు 73 ఓట్లు లభించాయి. ఎన్నికల కమిషన్ ఆమోదంతో ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికైనట్లు ప్రకటించి ధృవపత్రాన్ని అందజేశారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన గోపిమూర్తిని సిపిఎం నాయకులు టి అరుణ్, జువ్వల రాంబాబు, తులసి, పవన్ తదితరులు కలిసి అభినందనలు తెలిపారు. ఆక్రమణలకు సంబంధించిన భూముల గుర్తింపు సమగ్ర నివేదిక రూపొందించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు భూముల వర్గీకరణపై నివేదిక అందజేయాలని నిర్దేశించారు. భూముల అన్యాక్రాంతంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ గోపాలనగర్ పుంత పట్టాలు, ఇందిరానగర్ 45వ వార్డు ఇరిగేషన్ స్థలం పట్టాలు, 46వ వార్డు శానిటోరియం పట్టాలు, సర్వే నెంబర్ 43/1, 43/2, 47/1, 48/2లలో డంపింగ్ యార్డులకు చెందిన ఆక్రమణల గుర్తింపు పట్టాలు, సర్వే రెవెన్యూ రికార్డుల ప్రకారం హక్కులు కలిగి ఉన్నది లేనిది అధ్యయనం చేసి నివేదిక అందజేయాల్సి ఉందన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి రెవెన్యూ రికార్డులను పరిశీలించడం, భూమి యొక్క వర్గీకరణతో కూడి సమగ్ర వివరాలు అందజేయాలని పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం బండిదారి, కాలుదారి ఉన్నాయో నిర్ధారణ చేయాలన్నారు. ఆర్ఓఆర్ 22A రికార్డులను పరిశీలించడం ద్వారా నివేదిక అందజేయాలన్నారు. జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు, మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్ తదితరులు పాల్గొన్నారు. ధనుర్మాసం సందర్భంగా ఆహ్వానం పలుకుతూ కోరుకొండ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఉప ఆలయమైన శ్రీ రంగనాథ స్వామి వారి దేవాలయంలో షెడ్డు నిర్మాణానికి రాజానగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ సహాయ సహకారాలకు ధర్మకర్తల కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు రాజమహేంద్రవరం గేల్ వద్దనున్న ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణను ఆయన కార్యాలయంలో ఆలయ చైర్మన్ వంశపారంపర్య ధర్మకర్త రంగరాజు భట్రాజు దుస్సాలువుతో సత్కరించి ప్రసాదం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పుష్కర నిధుల వినియోగంలో ప్రజా సంఘాలను, రాజకీయ పార్టీలను భాగస్వామ్యం చేయాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ కార్యకర్తల వారాంతపు సమావేశంలో వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ ప్రభుత్వాన్ని కోరారు. 1,000 కోట్ల పుష్కర ప్రత్యేక నిధులను కేవలం ఘాట్ల అభివృద్ధిని చూపిస్తూ మిగిలిన నిధులను దారి మళ్లిస్తున్నారనే అపవాదులు ఉన్నాయని, ఈ దఫా పుష్కర నిధులు దారి మళ్లకుండా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, గత పుష్కర నిధుల్లో మిగిలిన ఫండ్స్కు నేటి జవాబుదారీతనం లేదని మేడా విమర్శించారు. పుష్కర నిధులు వినియోగంలో ఆధ్యాత్మికతతో పాటుగా నిజాయితీ ఉండాలని, పనుల నాణ్యతలో పారదర్శకత కనిపించాలని, అవినీతి అక్రమాలకు తావు లేకుండా విధులు నిర్వహించే ప్రభుత్వ యంత్రాంగాన్ని పుష్కర పనుల్లో వినియోగించాలని కోరారు. గత పుష్కర నిధులు వినియోగానికి సంబంధించి రాజమండ్రిలో చెప్పుకోదగిన అభివృద్ధి లేకపోయిందని, 1,000 కోట్లు అన్ని ఘాట్ల అభివృద్ధి ముసుగులోనే దారిమళ్లాయని, గత పుష్కరాల్లో రాజమండ్రి నగర పరిసర ప్రాంతాల దాతల ఔదార్యంతోనే భక్తులకు వెలకట్టలేని సేవలు జరిగాయని, ప్రభుత్వ ధనం పెద్దగా ఖర్చు కాలేదనే అపోహలు ప్రజల్లో ఉన్నాయన్నారు. అనేక సందర్భాల్లో ప్రజాధనం ఏ విధంగా దోపిడీకి గురైందన్నది ఆ రోజు ఎంతో గగ్గోలు పెట్టింది. అలాగే ఆ రోజు జరిగినటువంటి అక్రమాల మీద ఉవ్వెత్తున లేచి మన రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రజావాయిస్ని వినిపించింది. ఈరోజు మళ్ళా 2027 1,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ నిధులు, ఇవన్నీ ఇదంతా ప్రజాధనం ఏ విధంగా ఉపయోగిస్తారు, భద్రతా ప్రమాణాలు ఏ విధంగా మా చర్యలు చేపడతారు, అలాగే ఆ రోజు జరిగినటువంటి పొరపాట్లు మరలా జరగకూడదు, ఇవన్నిటి మీద కూడా ప్రభుత్వానికి ఒక అవగాహన ఉండాలి. అలాగే నిధుల యూటిలైజేషన్ మీద ఖచ్చితంగా ప్రజా సంఘాలని, రాజకీయ పార్టీలని భాగస్వామ్యం చేయాలి. ఎందుకంటే వీళ్ళెవరూ లేకపోతే ఏకఛత్రాధిపత్యం కింద ఇష్టానుసారం డబ్బంతా దుర్వినియోగం అయిపోతుంది. పుష్కరాలకి 2,000 కోట్ల రూపాయలు నిధులు అని చెప్పి 2015లో చెప్పారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే. ఆ 2,000 కోట్ల రూపాయలు రాజమండ్రికి ఏమి డెవలప్మెంట్ చేశారంటే చూడడానికి ఒక రేవులు ఘాట్లు తప్ప రాజమండ్రిలో కొత్త
డెవలప్మెంట్ ఏం కనపడడం లేదు. అందుకని మేము రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రభుత్వానికి మేము సూచించేది ఏంటంటే ఈ దఫా పుష్కర నిధుల్ని రేవులతో పాటు అలాగే ఉమారామలింగేశ్వర స్వామి కోట్లింగాలపేట టెంపుల్ని ఈ దక్షిణ కాశీగా ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి టెంపుల్ అది. ఖచ్చితంగా ఆ టెంపుల్ని టూరిజంగా అభివృద్ధి చేయాలి. అలాగే ఇతర పర్యాటకుల్ని భక్తుల్ని ఆకర్షించే విధంగా అభివృద్ధిని చూపించాలని, అలాగే ఇక్కడ రాజమండ్రి రైల్వే స్టేషన్ని అధునాతనంగా తయారు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. భవిష్యత్తు కార్యాచరణ కూడా నిధుల దుర్వినియోగం మీద, అలాగే నిధుల యూటిలైజేషన్ మీద, రాజమండ్రి అభివృద్ధిని ఏ విధంగా తీసుకువెళ్ళాలనే దాని మీద రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక నివేదిక ప్రభుత్వానికి సమర్పిద్దామని అనుకుంటున్నాం. ఖచ్చితంగా త్వరలో కార్యాచరణ చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విజయవాడ జైల్లో అనిత ఆకస్మిక తనిఖీలు, అధికారులపై హోంమంత్రి ప్రశ్నల వర్షం. పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయాలి, ఆదివాసీ మహాసభ తరపున డిమాండ్. ఏనాడైనా బీసీల సమస్యలపై పోరాడారా? యనమలపై రెడ్డి సుబ్రహ్మణ్యం మండిపాటు. సుబ్రహ్మణ్య స్వామి జగద్రక్షకుడు, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధకులు పళనిస్వామి. ఊడిమూడి పట్టకాలువలో కారు ప్రమాదం, ఒకే కుటుంబంలోని 3 గల్లంతు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.